టీవీ 2-3 ఛానళ్ళకి లైవ్లోకి వెళ్ళబోతున్నాను అనమాట. వెంటనే నా ఫేస్ ఫీలింగ్సే మారిపోయింది. ఇదేంట్రా బాబు, ఇంత పెద్ద మనిషి కూడా ఈ విధంగా. ఓకే, మస్తాన్ గారు, మీకు తెలిసిన ఆయన ఎన్నో సంవత్సరాలు పెట్టి మీ ఇద్దరికి పరిచయం ఉన్న వ్యక్తి ఆ రకంగా పెట్టారు. కానీ కొన్ని లక్షలాది మంది మాట్లాడే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది మీదే ఒక ఫోటో ఏదో ట్రోల్ అవుతుంది. నేను నిన్న ఎప్పుడో చూశాను. సో ఈయన కొనేశారు ఆరా మస్తాన్ని అని సజ్జల రామకృష్ణ గారు మిమ్మల్ని కూర్చోబెట్టారట, ఇంత అని డిసైడ్ అయ్యారట. అందుకని మీరు వాళ్ళకి నచ్చినట్లుగా మరీ అంత వన్ సైడ్ కాకుండా ఆచితూచి ఈ రిపోర్ట్ ఇచ్చారు అన్నది వాస్తవమా? అదే నేను చెప్తున్న దానికి కొనసాగింపు ఏంటంటే, అదే పెద్ద మనిషి ఒక 3 రోజులు ఓపిక పెట్టి ఆయన పరిణితి చూపించి, ఆయన వయసుకు తగ్గ పరిణితి చూపించి 4వ తేదీ సాయంత్రం నాకు ఫోన్ చేసి ఏందా ఈ పని చేసావు అని అన్నట్టయితే చాలా అర్థం ఉండేది. నెంబర్ 1. నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ వాళ్లకు సంవత్సరాల తరబడి పనిచేసిన కార్యకర్తలకి డబ్బులు లేవనే కారణంతో టికెట్లు ఇవ్వకుండా డబ్బులు కోట్లు కొలది తీసుకొచ్చి పోసే వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీలాంటోడికి నాలాంటోడికి డబ్బులు ఇచ్చి ఉపయోగం లేని ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉంటుందా? ఎప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టింది జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి. ఫలితాలు ఎప్పుడు? జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల ప్రారంభమవుతాయి. ఇదే ప్రెస్ మీట్ నేను ఏదన్నా మే 13 కంటే ముందో, మే 12వ తేదీ సాయంత్రం ఒక టీవీ ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. ద గ్రేట్ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అటువంటి ప్రయోగమో లేదు, అంతకంటే ముందు 2-3 ఛానళ్లలో ప్రయత్నం జరిగింది. అటువంటి ప్రయత్నం కనుక నేను చేసి ఉన్నట్టయితే కనీసం 50% అయినా మీ ఆరోపణలకి బలం ఉండేది. అంటే ప్రీ పోల్ సర్వేలు ఏమి మీ ఆరోపణలకు బలం ఉండేది. ఎందుకంటే పోలింగ్ కంటే ముందు కదా, పోలింగ్ కంటే ముందు ఎవరో ఒకరు కనీసం యారా మస్తాన్ అనేవాడు గతంలో కూడా చాలాసార్లు పర్ఫెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఈసారి కూడా ఈ వైఎస్ఆర్సీపీ వస్తుందేమో, వచ్చే పార్టీ అంటే గెలిచే పార్టీకి ఓట్లు వేద్దాం అనుకుని ఎవరైనా ఊరికి ఒక 10 మంది అనుకున్నా దానివల్ల ఆ పార్టీకి ప్రయోజనం ఉండేది. కానీ పోలింగ్ అయిపోయినటువంటి సుమారు 20 రోజుల తర్వాత, 18 రోజులు 20 రోజుల తర్వాత కౌంటింగ్కి 72 గంటల ముందు ఏ ఉపయోగం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా మస్తాన్ గారి నోట వచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి గారు 24లో గెలబోతున్నారు అని. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆ మాట చెప్పాను. మాట చెప్పారు, మన ఇద్దరం కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట. మరి మిగతా ఎక్కడ చెప్పారు నాకు తెలియదు. ఏదైనా అవకాశం ఉంటే మీరు దాన్ని ఈసారి వైఎస్ఆర్ సిపికి ఎడ్జ్ ఉంది అని నేను అడిగాను. ఇక్కడ అయిపోయింది కదా, వైఎస్ఆర్ సిపికి ఉందని ఎడ్జ్ ఉందండి. జనసేన టీడీపీ కలిస్తే తప్పితే పోటీలో ఉండే పరిస్థితి లేదు అన్న. ఇప్పుడు కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అనేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవకపోతే అసలు ఎలక్షనే లేదు. నేను ఆ రోజు చెప్పాను మీ స్టూడియోలోనే, మళ్ళీ చెప్తా ఉన్నాను. జనసేన అనేటువంటి పార్టీ కలిసిన కారణంగానే ఈరోజు ఎన్నికలు ఇంత వేడెక్కిని, ఈ స్థాయి ఓటు బ్యాంకు కానివ్వండి, ఈ స్థాయి సీట్లు కానీ రావడానికి గల కారణం జనసేన. పోల్ మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంటు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేటువంటి అవకాశంలో తెలుగుదేశం పార్టీకి వెసులుబాటు ఎప్పుడు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీని కలుపుకున్న కారణంగా వచ్చింది. ఓటు బ్యాంక్ ఏమో జనసేనతో, మేనేజ్మెంట్ ఏమో బీజేపీతో వచ్చింది తప్పితే ఈ 2 పార్టీలు లేకపోతే ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేవు. మస్తాన్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజమే, ఆ రోజు చెప్పింది అనేది మోర్ అకాడమిక్ లేకపోతే క్యూరియాసిటీకి సంబంధించిన లేదా సర్వే సంస్థగా మీరు భవిష్యత్తులో మీ కార్యకలాపాలకు ఉపయోగపడే అంశం కావచ్చు. కానీ మీరు ఎందుకు అంత పకడ్బందీగా ఉన్నారు? ఛానల్స్ అన్నింటిలో కూడా మాట్లాడడం మీరు అన్నట్టుగా పీకే. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఇది ఎంత వేస్ట్, మీరు ఎవరు వినకండి. అంటే తను చెప్పాల్సిన చెప్పి ఎన్నికలు అయిన తర్వాత మీరు ఇంకేం వినక్కర్లేదని. అంటే కావాలనే మీరు అటువంటి జాగ్రత్త తీసుకుంటారా? దీనికి ఇంకొక అనుబంధ ప్రశ్న, ఈ ఆరోపణలన్నీ వస్తాయని తెలుసు, వస్తున్నాయి, మీరు ఇదివరకు నుంచి చేస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో చాలా పర్ఫెక్ట్గా చెప్పారన్న పేరు కూడా మీకు వచ్చింది. అలాంటి సార్లు ఆంధ్రాలో కూడా గతసారి దగ్గరగా చెప్పారు. మరి అటువంటిప్పుడు మీ మీద ఇదివరకు కూడా ఎప్పుడైనా ఈ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందా? అండ్ ఫైనల్ సేమ్ క్వశ్చన్ కంటిన్యూషన్, అసలు ఏదో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటి సర్వే రాబోతుంది కాబట్టి మీరందరూ పారా హుషార్ అని ఎందుకు అన్నారు? మీ ఆలోచన ఏంటి రాజకీయంగా? వాస్తవంగా రవి గారు అడిగినటువంటి ప్రశ్నల్లో 2-3 నేను బయటకు చెప్పగలుగుకునే ఉన్నవి, 2-3 చెప్పలేనివి ఉన్నాయి. ఎందుకు చెప్పలేనివి ఉన్నాయంటే, అంటే ఎందుకు నేను ఒక ప్రొఫెషనల్ని. 1970 దశకంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు భారత రాజ్యాంగ ఫలాలు లేదంటే వాక్ స్వేచ్ఛ ఇటువంటివి ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే, ఒకరు రాజకీయ నాయకులు,
2 అధికారులు, 3 పోలీసులు, 4 గూండాలు అన్నాడు ఆయన. అట్లా ఇప్పుడు నేను ఆ 4 కేటగిరీలో నేను లేను. అందుకని నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి మాట్లాడేదానికి. అందుకని నేను చివరి నిమిషం వరకు 6:30 గంటలకు నా ప్రెస్ మీట్ అయితే 5:30 గంటల వరకు కూడా నన్ను ప్రెస్ మీట్కి వెళ్ళొద్దని ఒత్తిడి చేసినటువంటి వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో వ్యక్తులు ఉన్నారు. దయచేసి ప్రెస్ మీట్ పెట్టొద్దు. అసలు పెట్టొద్దని అసలు పెట్టొద్దు. చెప్పొద్దు. నువ్వు ఏదో పొరపాటు చేయబోతున్నావు. నీ సర్వే రిపోర్టు సక్రమంగా లేదు. రాష్ట్రం అంతా, దేశం అంతా ఒక రకంగా ఉంటే నీది ఇంకో రకంగా ఉందన్న సమాచారం మాకు ఉంది. సరే, అది మరి అనేక రకాల వాళ్ళు ఉండుంటారు. దానికి ఎందుకు మరి అంటే ఒత్తిడా బెదిరింప? సరే, నేను ఇప్పుడు నన్ను దాన్ని ఏ భాషలోనే అనుకోలేను. ఎందుకంటే నాకేమి వ్యాపారం ఒత్తిడి అయితే తప్పకుండా కదా. మీరు షో చేస్తుంటే చేయొద్దని నేను అడిగితే ఒత్తిడే కదా. నాకేమి వ్యాపారాలు లేవు, నేనేమి కాంట్రాక్టర్ని గాను, నాకు ఎటువంటి మా ఊళ్ళో చిన్నపాటి గోశాల తప్పితే ఇంకెక్కడ కూడా నాకు పెద్ద వ్యవస్థలు ఏమి లేవు. కాబట్టి నన్ను ఏమని బెదిరించగలుగుతారు? ఏదైనా కాంట్రాక్ట్లో, టెండర్లో ఏదైనా ప్రభుత్వం నుండి గతంలో ఏదైనా సొమ్ము పొందుంటే దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు. కాబట్టి నన్ను బెదిరింపని అనుకోలేం, కానీ నాకున్న పరిచయంతో లేకపోతే వాళ్ళకు నాకు మధ్య ఉన్న సాన్నిధ్యంతో ఒత్తిడి చేయటం. బట్ నేనేమంటానంటే సార్, అంటే మీరు ఎవరితో షేర్ చేసుకోలేదంట కదా? ఈవెన్ మీ అసలు ఎవరితో కూడా లేదండి, ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు. అయితే నాకున్నటువంటి పరిచయం, వాళ్ళకు నాకున్న సాన్నిహిత్యం దృష్ట్యా నా మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నేను వాళ్ళని కూడా అడిగా, ఏంటి మీకు వచ్చే ఉపయోగం? ఈరోజు 1వ తేదీ, ఇంకో గంటలో ప్రెస్ మీట్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు నేను చెప్పకపోయినా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వే సంస్థలు చెప్తాయి. అంటే ఆ సర్వే సంస్థలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయంటే, మీకు అనుకూలంగా ఉన్నాయనేటువంటి ఎట్లా చెప్తారు? మీకు చెప్పండి, ఏ సర్వే సంస్థలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి. చెప్పండి నాకు పేర్లు అంటే, పేర్లు చెప్పకూడదు, అన్ని సంస్థలు మాకు అనుకూలంగా ఉన్నాయి. అంటే నేనంటే వీళ్ళు ప్రశ్నించుకో, అంటే మమ్మల్ని ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, 1వ తేదీ మా ప్రెస్ మీట్ కారణంగా, లేదు మా ఫలితాల ప్రకటన, అంచనాల ప్రకటన కారణంగా ఏమి నష్టం, ఏమి లాభం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నేను ఈ రాజకీయ పార్టీలను అడిగేటువంటి ప్రధాన ప్రశ్న. ఎందుకు దాన్ని ఈ విధంగా మీరు తొందరపడిపోతున్నారు? 4వ తేదీ మధ్యాహ్నానికి అసలు మీరు చెప్పాల్సిన పని లేదు కదా. మా ఫలితాలకు ప్రతికూలంగా ఫలితాలు వస్తే అసలు మేము ఈ సెఫాలజీ అనేటువంటి యవనిక మీద కనబడకుండా పోతాం కదా. అవును, మేము చెప్పినట్టుగానే వస్తే మీరు ఎవరు మమ్మల్ని ఆపలేరు కదా. అటువంటిప్పుడు ఎందుకు మీకు విలువైన ఎన్ని అబ్బాబా, అసలు ఏదో చిన్నప్పటి నుండి నన్ను నెక్కరేసుకున్నప్పటి నుండి చూసినట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళు నా వెనకాల నుండి. సార్, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టొద్దు మీరు ఎప్పుడు చెప్తున్నారు? ఎగ్జిట్ పోల్ మీరు ఇంకా పోస్ట్ పోల్ అండి, నాది ఎగ్జిట్ పోల్ కూడా పోస్ట్ పోల్ కి సంబంధించి అప్పటికి రిజల్ట్ మీరు ఎవరితో మాట్లాడలేరు అంటున్నారు. మీరు ఏం చెప్తారో ఎవరికి తెలియదు. ఎందుకు మీ మీద ఒత్తిడి తీసుకురావాలి? జనరల్గా ఫోన్ చేసినప్పుడు, ఇప్పుడు పరిచయం ఉందో, సపోజ్ రవి గారు ఫోన్ చేశారు అనుకోండి, సార్ ఏంటి మస్తాన్ ఎలా ఉందమ్మా అన్నారు అనుకోండి, వారి పెద్దరికాన్ని గౌరవించాను సరే, సార్ ఇట్లుంది సార్ అట్లుంది సార్ పూర్తిగా చెప్పకపోయినా చూచాయగా మరి సపోజ్ ఈరోజు వైసీపీకి అనుకూలంగా ఉంది సార్, టీడీపీకి అనుకూలంగా ఉందని చెప్పలేను ఆయనకి. ఏందమ్మా ఇట్లా చెప్పా ఉంటారు కదా. చిన్న చిన్న లీకులు ఇచ్చారు. లీకులు కూడా కాదు సార్ అవి, నా అభిప్రాయంగా కాకుండా సార్ ఇట్లుంది ఫీల్డ్లో, ఇట్లుంది, ఈ వర్గాలు ఇట్లా ఉన్నాయి, ఈ వర్గాలు. వర్మ మీరు అడిగేదా